నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యకు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షించాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలంటూ నగరంలో జూనియర్ వైద్యులు, వైద్య విద్యార్థుల డిమాండ్. రాష్ట్రంలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం ప్రజలకు అందిస్తూ ముందుకు సాగుతున్న ప్రభుత్వం. ఏగోపల్లి అంగన్వాడీ భవన ప్రారంభోత్సవంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి వెల్లడి. జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తుంటే వైసీపీ నేతలకు ఉలికిపాటెందుకు? వైసీపీ నేతల తీరుపై టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ ఆగ్రహం. పశ్చిమ బెంగాల్లో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని జూనియర్ వైద్యులు నినదించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా సంఘటన నిరసిస్తూ కడపలోని రిమ్స్కు చెందిన జూనియర్ వైద్యులు నగరంలో ప్రదర్శన నిర్వహించి కోట్రెడ్డి సర్కిల్లో మానవహారాన్ని నిర్మించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించిన 78 సంవత్సరాలు దాటినా నేటికి మహిళలకు సరైన రక్షణ లేదన్నారు. తరచూ మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు. పవిత్ర వైద్య వృత్తిలో ఉంటున్న మహిళపై అత్యాచారం చేసి హతమార్చడం సహించరాని విషయమన్నారు. ఇక నగరానికి దూరంగా ఉన్న కడప రిమ్స్లో ఉంటున్న తమకు భద్రత విషయంగా ఎలాంటి రక్షణకు ఇస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని, కోల్కతా సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు ఖదీర్, నిఖిల్తో పాటు పలువురు జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో అత్యాచారం చేసి చంపేశారు. ఇది ప్రతిరోజు ఎక్కడో ఒక చోట జరుగుతున్న సంఘటనని. మేము అడిగేది ఒకటే, వేర్ ఈజ్ ద ప్రొటెక్షన్? ఎక్కడ అప్పుడెప్పుడో నిర్భయ అనేసి బస్సులో జరిగిన ఇన్సిడెంట్కి ఒక పెద్ద నిరసన జరిగింది. సరే, అది ఊరి బయట ఎక్కడో బస్ అనుకున్నారు, కానీ ఇప్పుడు ప్రొటెక్టివ్ ఏరియా మేము వర్క్ చేసే ప్లేస్లోనే జరుగుతుంటే ఎవరు ఆపగలరు? ఒక సివిక్స్ పర్సన్, సెక్యూరిటీ ఇవ్వాల్సిన పర్సనే అత్యాచారం చేశారు అనేసి వాళ్ళంతటికి వాళ్ళు వచ్చారు. ఇంకా ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరు? నెక్స్ట్ ఇంకా ఇది ఎక్కడ కాదు, మా కాలేజ్లో కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మా రిమ్స్ అనేది ఊరు అవతల ఉంది. సరైన సెక్యూరిటీ లేదు, రూమ్స్ సరిగా లేవు, డాక్టర్స్కి సపరేట్ రూమ్స్ లేవు, వాష్రూమ్స్కి కూడా హాస్టల్స్కి వెళ్ళి రావాల్సి వస్తుంది. సో వెంటనే మా డిమాండ్ ఏంటి అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నది అమల్లోకి రావాలన్నది ఒకటి కోరుకుంటున్నాము. రేపు మనకు ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే. దేనికి ఇండిపెండెన్స్ డే? రక్షణ లేదు ఎవరికి, స్త్రీలకు ఏం రక్షణ లేదు. దానికోసం ఇండిపెండెన్స్ డే. ఎన్ని సంవత్సరాలుగా మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిందని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేనికి ఇండిపెండెన్స్ డే? అసలు మాకు డాక్టర్లకు మామూలు ఫెసిలిటీస్ కూడా లేవు. నార్మల్ ఫెసిలిటీస్ ఫీమేల్ డాక్టర్స్లకు కూడా లేవు. మన కోల్కతాలో ఇన్సిడెంట్ జరిగింది. ఇష్టం వచ్చినట్టు రేప్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మర్డర్ చేస్తున్నారు. కానీ ఎక్కడ ప్రొటెక్షన్ లేదు. డాక్టర్లపై ఎవడు దాడికి వచ్చినా పబ్లిక్ కూడా సపోర్ట్ చేయదు. మా మీద గొడవలు పడతారు, వెళ్ళిపోతారు. మేమేమో కోవిడ్ అప్పుడు కూడా హెల్ప్ చేస్తారు, కోవిడ్ అప్పుడు రక్షణ ఇస్తారు, అంతా అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ రక్షణ లేదు. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ పీజీఐలో ఒక అమ్మాయిని రేప్ చేశారు. ఇవన్నీ ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. పబ్లిక్ నోటీస్కి తీసుకొని వస్తున్నాము, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు, పబ్లిక్ కూడా సపోర్ట్ చేయడం లేదు. మేమేమో మీకోసమే రక్షణ చేస్తున్నాము, ఫ్రీ సర్వీసెస్ చేస్తున్నాము గవర్నమెంట్ హాస్పిటల్స్లో. మీ తరపు నుంచి కూడా సపోర్ట్ కావాలి, మీడియా తరపు నుంచి కూడా సపోర్ట్ కావాలి. మాకు జరిగిన కోల్కతాలో ఇన్సిడెంట్కి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలి. ఫీమేల్ అందరు డాక్టర్స్కి సపరేట్ రూమ్స్ కావాలి, వాళ్ళకి సీసీటీవీస్ అన్నీ ప్రొవైడ్ చేయాలి. మీ తరపు నుంచి కూడా సపోర్ట్ వస్తుందని ఆశిస్తున్నాము. నా పేరు ఖదీర్, ఏపీ జూడా ప్రెసిడెంట్ని. నేను డాక్టర్ నిఖిల్ అండి. నేను అబ్జుడా కడప వింగ్ వైస్ ప్రెసిడెంట్ని. జాతీయ మీడియాలో రిమ్స్ కడప అనేది ఒక వల్నరబుల్ కాలేజ్గా చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది ఊరు బయట ఉంది. ఊరి బయట ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, అంతే కదా. ఇక్కడ నుంచి పేషెంట్ పోవాలన్నా కష్టమే. అది బయట ఉండడం వల్ల అక్కడ మాకు కష్టమే. లోపల నైట్ డ్యూటీలో కాల్ వస్తే హాస్టల్ నుండి వెళ్ళాలి. ఎవరు? మన మహిళా డ్యూటీలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మధ్యలో అక్కడే తాగుతుంటారు.
ఇది మా కాలేజ్ గురించి చెప్తున్నాను, నేను ఎక్కడో నేషనల్ వైడ్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు గాంధీజీ అనేవాడు రోడ్డుపైన నడిస్తే అర్ధరాత్రి నోటిపైన నడిస్తే స్వాతంత్రం వచ్చింది అన్నాడు, కానీ ఇక్కడెక్కడ మాకు లేదే. ఇప్పుడు ఇది కాలేజ్ అనేది వాళ్ళ 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 సెక్యూరిటీ, అది వాళ్ళ బార్డర్. అక్కడ వాళ్ళకి లేకపోతే ఇంకా ఎవరి కోసమని మేము ఇండిపెండెన్స్ డే చేయాలి, ఎవరి కోసం చేయాలి? ఇది ఎవ్వరికి పట్టలేదు. నిర్భయ కోసం ఏమో రోజులు చేశారు. ఈమె కాదా నిర్భయ? ఇది కాదా? ఇంకా ఇది డ్యూటీలో ఉండగా జరగడం అనేది కాదా? డ్యూటీలో ఉండడం జరగడం అంత ఈజీగా తీసుకుంటారా మమ్మల్ని? అంటే ఒక గవర్నమెంట్ కాలేజ్లో, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేస్తా ఒకటి అవుతే దాని నిర్భయ గురించి లీవ్ ఇచ్చారు కదా, ఒకరోజు లీవ్ ప్రకటించారు తెలుసా, గుర్తుంది అందరికీ? లీవ్ ప్రకటించారు, మాకు లేదు. అసలు పట్టించుకునే నాదులేడాడు. మా డిమాండ్స్ ఏమంటే ముందు దీనికి నిష్పాక్షికంగా దీని మీద దర్యాప్తు జరపాలి. ఇప్పుడు చెప్పినవన్నీ కాన్స్పిరసీ థియరీసే, దాని మీద నిజాయితీగా ఏదీ లేదు. ప్రతి ఒక్కటి కరెక్ట్గా జరగాలి. రెండోది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ జరగాలి. మూడోది వల్నరబుల్ ఏరియాస్, అంటే ఇప్పుడు మా కాలేజీలో లైట్లు లేవు, గర్ల్స్ హాస్టల్ పోయేదారు లైట్లు లేవు, ఎక్కడో వదిలేయండి, ఆ లైట్లు పెట్టాలి. ఈ లోకల్ డిమాండ్స్ కూడా ఇవి జరిగితేనే అవి జరుగుతాయి, ఇవి పెడితే అవి జరగవు. కాబట్టి ఇవన్నీ జరపాలని చెప్పి మేము ఈరోజు స్ట్రైక్కి దిగుతున్నాము. నిన్ననే దిగాము. ఈరోజు మేము మానవరంగా మారి ఈ కోటరెడ్డి సర్కిల్లో కడపలో మేము మానవరంగా మారి మా నినాదాన్ని మేము ధరిపిస్తున్నాము. టీడీపీ ప్రభుత్వ హయాంలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం ప్రజలకు అందిస్తూ ముందుకు సాగడం జరుగుతుందని కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి వెల్లడి. కమలాపురం నియోజకవర్గంలోని ఎగోపల్లె గ్రామంలో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపు కారణాల వల్ల టీడీపీకి మంచి పేరు వస్తుందన్న కారణంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించలేదన్నారు. మిగతా సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందనున్నట్లు ఆయన వివరించారు. సాకులు చూపి ఇతర సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండా ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్రామంలో ప్రస్తుతం ప్రారంభించిన అంగన్వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు విద్యాబుద్ధులతో పాటు లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, నియోజకవర్గ పరిధిలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ కాలువల నిర్మాణం, ఇంటింటికి తాగునీటి కుళాయిలు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే ఎగోపల్లె గ్రామస్తులు టీడీపీని ఆదరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి పాటుపడతామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అధికారులు ఇంకా గ్రామస్తులు పాల్గొన్నారు. అభివృద్ధి ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మళ్ళీ మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. 5 ఏళ్ల కింద పూర్తయిన బిల్డింగ్ని కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టారని చెప్పేసి చిన్న పిల్లలకు ఉపయోగపడుతుందనేది కూడా చూడకుండా ఓపెన్ చేయకుండా పెట్టున్నారు 2 రోజులు. ఇది ఓపెను చేయలేదు, అటు పని చేసిన కాంట్రాక్టర్ బిల్లు చెల్లించలేదు. ఇన్ని రకాల మధ్యలో కేవలం ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టారన్న ఒక ద్వేషం, దాని కుళ్ళు అనే దాన్ని మాట్లాడేదానికి కూడా వెనకాడాల్సిన అవసరం లేదు. అలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి ఈరోజు రాష్ట్ర ప్రజలు బుద్ధి తెలుసుకుని తెలుగుదేశం ప్రభుత్వంకి, వైసీపీ ప్రభుత్వంని ఓడించి మళ్ళీ ఇంతకుముందు సేవలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మళ్ళీ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. సంక్షేమంలో పెన్షన్లు మొదలుపెట్టారు. రేపు ఉచిత బస్సు స్టార్ట్ అవుతుంది, అన్నా క్యాంటీన్లు మొదలవుతున్నాయి. ఇంకా మిగతా సంక్షేమాలు కూడా అతి త్వరలోనే మొదలవుతాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ఎక్కడే కానీ ఆపకుండా ఒక సాకు చూపించి ఇంకొకటి పని చేయకుండా ఉండకుండా 2 సైమల్టేనియస్గా జరిగే పని జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న చిన్నపిల్లలందరికీ మళ్ళీ మంచి సౌకర్యం అంగన్వాడీ స్కూల్ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ అన్నీ కూడా సౌకర్యాలు, పౌష్టికాహారాలు అన్నీ కరెక్ట్గా ఇస్తారని చెప్పి మొత్తం అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది, ఇవ్వమని చెప్పేసి. ఇదే డెవలప్మెంట్ కాకుండా ఈ 5 ఏళ్లలో ఒక్క రోడ్డు కానీ, సిమెంట్ రోడ్డు కానీ, ఒక కాలువ కానీ తవ్వలేదు. వచ్చే వారం నుంచి ఆ పనులు కూడా మొదలు పెడుతున్నాం. సిమెంట్ రోడ్లు వస్తాయి, డ్రైనేజ్ కాలువలు వస్తాయి, ఇంటింటికి కుళాయి వస్తాయి, మంచినీటి సమస్య పోతుంది, డ్రైనేజ్ సమస్య పోతుంది. ఇంకా మిగతా కార్యక్రమాలు, మెయిన్ రోడ్ డెవలప్మెంట్ కూడా రెన్యువల్స్ పెట్టున్నారు, అవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ ఊర్లో చాలా రోజులుగా తెలుగుదేశం తక్కువ వస్తూ వచ్చినాయి ఓట్లు. కానీ ఈసారి ప్రజలు కొంచెం ఎక్కువ మంది ముందుకు పోలిస్తే ఓట్లు ఈసారి పెరిగినాయి. మా మీద నమ్మకం చూపించారు. మీ నమ్మకాన్ని నిలబెట్టేంత వరకు ఈ ఊరిని పూర్తిగా డెవలప్ చేస్తామని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.
గత తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో 2018లో ఈ బిల్డింగు అంగన్వాడీ కేంద్రం ఎగోపల్లి గ్రామంకు శాంక్షన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 2019 జనవరికి కంప్లీట్ చేసినాము. తర్వాత బిల్లుకు అప్లై చేస్తే ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ తర్వాత బిల్లు నిలబెట్టినారు. తర్వాత గవర్నమెంట్ మారడంతో వైసీపీ గవర్నమెంట్ మేము తెలుగుదేశం వాళ్ళమని చెప్పి బిల్లు చేయకుండా ఈ 5 సంవత్సరాలు పెండింగ్ పెట్టినారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ బిల్డింగును ప్రజెంట్ ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి గారితో ఓపెనింగ్ చేయించాము. త్వరలో బిల్లు కూడా చేస్తామని ఎండిఓ గారు ప్రామిస్ చేసినారు. దీనికి కాంపౌండ్ వాల్ కూడా శాంక్షన్ అయింది. ఈ రోజు నుంచి ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నా కూడా ముందుండి మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. బడ్జెట్ 7 lakhs ఆర్ఐసి వాళ్ళ ద్వారా జరిగింది వర్క్. కడప నగరంలోని రామిరెడ్డి కళాశాలలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. కడప ప్రకృతి నగర్లోని పి రామిరెడ్డి కళాశాలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ను ఆదర్శంగా తీసుకొని కళాశాల జాతీయ సేవా సమితి, ఖూన్ కా రిష్తా చారిటబుల్ ట్రస్ట్, భోగా పార్వతమ్మ రక్తనిధి వారి సంయుక్త సహకారంతో కళాశాల విద్యార్థులు 100 మంది రక్తదానం చేసి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. కళాశాల ప్రతినిధులు ఈశ్వర్రెడ్డి, గౌతమ్ రెడ్డి, జయసుబ్బారెడ్డి, రామచంద్రరెడ్డిలు ఈ సందర్భంగా విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నెల్సన్ కుమార్ తొలుత రక్తదానం చేసి విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు. ఫిజియోథెరపిస్ట్ ప్రిన్సిపాల్ యుగంధర్ రెడ్డి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఖూన్ కా రిష్తా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తారిఖ్ అలీ విద్యార్థులకు రక్తదానం విలువ గురించి వివరించారు. భోగా పార్వతమ్మ అధినేత వెంకటరెడ్డి రక్తదాతలకు జాతీయ జెండాలు అందజేసి హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జెండాలు ఎగురవేయాలని సూచించారు. రక్తదానం చేసిన విద్యార్థులకు నిర్వాహకులు జెండాలు, సర్టిఫికెట్లను అందించారు. కలెక్టర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఖూన్ కా రిష్తా వారి సహకారంతో, భోగా పార్వతమ్మ వెంకటరెడ్డి గారి సహకారంతో ఈరోజు మా విద్యార్థులు విరివిగా పాల్గొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ సక్సెస్ చేశారు. సమాజ సేవలో రక్తం అవసరం ఉన్న ఏ పేషెంట్కైనా మరి భోగా పార్వతమ్మ వారు చేసిన సహాయం కానీ, ఖూన్ కా రిష్తా వాళ్ళు మొదటి నుంచి కూడా ఇదే పని మీద ఎవరికి ఎప్పుడు అవసరం వచ్చినా వాళ్ళు మా తరఫున కొడుతుంటారు, మేము వాళ్ళ తరఫున కొడుతుంటాము. బ్లడ్ డొనేషన్కి ఎప్పుడూ వెనకడం చేసేది లేదని ధైర్యంగా చెప్తూ మరింత మంది విద్యార్థులు, సమాజంలో హెల్తీగా ఉన్న యువకులంతా కూడా బ్లడ్ డొనేషన్ చేసి అవసరం ఉన్న వారికి సహాయంగా ఉండాలని కోరుతున్నాం. కడప నగర పిఆర్ఆర్ఎం ఫార్మసీ కాలేజ్ ఏదైతే మన ఊరులో ఉందో ఆ కాలేజ్లో ఈరోజు మన పిఆర్ఆర్ఎం కాలేజ్ విద్యార్థులందరూ కలిసి ఈరోజు ఇండిపెండెన్స్ సందర్భంగా అంటే మనకు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఆ శిబిరానికి మంచి స్పందన మన ప్రిన్సిపల్ గారు ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా ఈరోజు దాదాపు 60 యూనిట్ల వరకు మనకు బ్లడ్ డొనేషన్ ఇక్కడ జరిగింది. ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు మన పిఆర్ఆర్ఎం కాలేజ్ ద్వారా జరుగుతాయని, అలాగే మన భోగా పార్వతమ్మ సహకారంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ముందు కూడా మన ప్రిన్సిపల్ ఎవరైతే మన నెల్సన్ సార్ ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచి కాదు దాదాపు ఒక 7-8 years నుంచి మనకు అసోసియేట్ ఉన్నారు సార్. సో సార్ మన ఊళ్ళో స్కేర్సిటీ ఎప్పుడైనా మనకు ఉంది, ఇట్లా ఉంది సార్, మనం పేషెంట్స్ అవసరం పడుతున్నారు అని చెప్పినప్పుడు సార్ ముందుకు వస్తారు. ముందుకు వచ్చి మనకు దాదాపు ఇప్పటికీ మన కాలేజ్ ద్వారానే దాదాపు ఒక 600 యూనిట్ వరకు డొనేట్ చేశారు మన కాలేజ్ తరఫున. సో ఇటువంటి దాతలకి మేము రుణపడి ఉంటాము, మా కడప ప్రజలు కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు పిఆర్ఆర్ఎం కాలేజ్ అండ్ థ్యాంక్స్ టు నెల్సన్ సార్. థ్యాంక్ యూ. పురస్కరించుకొని కడప నగరంలోని నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించింది. నగరంలోని జెడ్పీ కార్యాలయం నుంచి ప్రారంభించిన ప్రదర్శన నగరంలోని ప్రధాన కూడల మీదుగా సాగింది. విద్యార్థులు 500 అడుగుల జాతీయ జెండాతో కదం తొక్కుతూ దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను తెలియజేయడంతో పాటు దేశానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ నెల 15వ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని వారు సూచించారు.
జై భారత్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు హర్ ఘర్ కా తిరంగా ప్రోగ్రాంలో భాగంగా కడప పట్టణంలోని నారాయణ విద్యా సంస్థలు సుమారు 1000 మంది విద్యార్థులతో 500 అడుగుల భారత త్రివర్ణ పతాకాన్ని కడప పురవీధుల్లో రెపరెపలాడించడం జరిగింది. ప్రతి విద్యార్థి భుజం మీద జెండా పెట్టుకొని జై భారత్ అంటూ నినాదాలు ఇస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రేమని, అభిమానాన్ని చాటుకొనుతూ ప్రతి ఒక్కరికి దేశం పట్ల ఉన్న ప్రేమను చూపించాలి. భారతదేశం గర్వించే విధంగా మనం అందరం బతకాలి. ప్రతి ఒక్కరూ భారత పౌరులాగా ప్రతి ఒక్కరికి సేవ చేయాలని మా విద్యార్థులు నినాదాలు ఇస్తూ ప్రతి ఒక్కరికి ఉపన్యాసాలు ఇస్తూ ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ ప్రతి విద్యార్థిని ప్రతి ప్రౌఢుణ్ణి భారతదేశం పట్ల ప్రేమని కలిగి ఉండాలని మా విద్యార్థులు చాటి చెప్పారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా జడ్పీ ఆఫీస్ నుంచి సుమారు 3 కిలోమీటర్లు జడ్పీ ఆఫీస్ నుంచి కోటిరెడ్డి సర్కిల్, సంధ్యా సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, పాత బస్ స్టాండు, 7 రోడ్స్ దాకా జాతీయ జెండాని ర్యాలీ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం నారాయణ ఈ ఒక్క కడప డిస్టిక్లోనే కాదు ప్రతి జిల్లాలో కూడా జరిగింది. సో నారాయణ విద్యా సంస్థలు అంటే ఓన్లీ చదువు అనేదే కాకుండా ప్రతి రంగంలో కూడా నారాయణ విద్యార్థులు వాళ్ళ ప్రతిభను చాటుతున్నారు. సో నారాయణ అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఇది ఒక బెస్ట్ ఉదాహరణగా మేము చెప్పుకోదలుచుకున్నాం. జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తుంటే వైసీపీ నేతలకు ఉలికిపాటు ఎందుకని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతితో నిండిపోయిన వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేస్తూ కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారని తెలిపారు. దీన్ని ఓర్వలేని కొంతమంది వైసీపీ నాయకులు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేలను విమర్శించడం సబబు కాదన్నారు. గతంలో కమిషన్లకు, అవినీతికి, అరాచకాలకు అలవాటు పడ్డ వైసీపీ నాయకులకు ఇప్పుడు అలా లేకుండా ఉండేసరికి మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. అభివృద్ధికి సహకరించి పనులు ప్రారంభించిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిని, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డిని, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసురెడ్డిని విమర్శించడం దారుణమన్నారు. ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన కడపలో అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మంచి సుపరిపాలన జరుగుతుందని ప్రజలందరూ హర్షిస్తుంటే వైసీపీ నేతలు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర ఉపాధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు లోకేష్, నగర టీడీపీ డివిజన్ నాయకులు రంజిత్, బాబు, సిలాస్, షరీఫ్, చంద్ర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు అనేది శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కడప జిల్లాలో అయితేనేమి, కడప నగరంలో అయితేనేమి అభివృద్ధి పనులలో కడప ఎమ్మెల్యే, శాసనసభ్యులు అయితేనేమి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య గారు అయితేనేమి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీనివాసులు రెడ్డి గారు అయితేనేమి నిత్యం ప్రజల సమస్యలు వింటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఈరోజు ముందరికి వెళ్తూ ఉన్నారు. వారి యొక్క ప్రజల నుంచి వచ్చేటువంటి మద్దతు చూసి ఓర్వలేక కొంతమంది వైసీపీ నాయకులు, అదేవిధంగా కార్పొరేటర్లు ఈరోజు విమర్శలు గుప్పించడం అనేది చాలా బాధాకరం. వారి యొక్క విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చూసుకున్నట్లయితే పనులు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి అనేసి ప్రతి ఒక్క ప్రజానికానికి అర్థమవుతోంది. ఎక్కడన్నా కడప నగరంలో అయితేనేమి, వీధులలో మురికి కాలువలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి పరిశుభ్రంగా లేకపోతే యుద్ధ ప్రాతిపదికన ఎమ్మెల్యే గారు స్పందించేసి ఈరోజు ప్రజలకు అండగా ఉంటూ ప్రజల సంరక్షణనే ధ్యేయంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నటువంటి ఒక శాసన సభ్యురాల్ని ఈరోజు వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా వైసీపీ నాయకులు విమర్శించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఆమె మీలాగా ఏకగ్రీవాలు వేసి ఈరోజు ప్రజాప్రతినిధిగా కొనసాగడం లేదు అని చెప్పి గుర్తించాలా. అటువంటి శాసన సభ్యురాల్ని మీరు విమర్శించడం అనేది చాలా బాధాకరం. మేం చెప్తా ఉన్నారు, గతంలో మీ వైసీపీ ప్రభుత్వంలో మంజూరైనటువంటి పనులని ఈరోజు వీళ్ళు ప్రారంభిస్తారని చెప్పి చెప్పడం మీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఎందుకు మీ ప్రభుత్వంలో ఆ యొక్క పనులు మంజూరైనాయి, ఎందుకు పనులు ప్రారంభించలేదని చెప్పి మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒక కాంట్రాక్టర్ కానీ, ఏ ఒక్క పారిశ్రామికవేత్త కానీ నిధులు వెచ్చించడానికి, పనులు చేయడానికి ఇక్కడ సంసిద్ధంగా లేకోకుండా మీ యొక్క
అవినీతికి తట్టుకోలేక ఈరోజు కాంట్రాక్టర్లు కూడా వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి, శాంక్షన్ అయినటువంటి పనులు కూడా చేపించుకోలేనిటువంటి దీనమైన స్థితిలో ఈరోజు కడప కార్పొరేషన్లో కార్పొరేటర్లు అయితేనేమి, స్థానిక గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అయితేనేమి, మేయర్ అయితేనేమి విఫలమయ్యారనేసి మేము చెప్తా ఉన్నాం. కేవలం అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల్లోనే ఈరోజు చూసుకున్నట్టయితే పనులు వేగవంతం చేస్తూ ఉన్నారు. దాదాపు 10 కోట్లతో ఈ యొక్క అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని శాంక్షన్ చేపించేసి సభ్యుల్ని ఈరోజు మీరు విమర్శిస్తారా? అంటే మీ యొక్క ప్రభుత్వంలో ఏ రకంగా అయితే అవినీతికి మీరు పెంచి పోషించారో, ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతికి అనేది ఆస్కారం లేకోకుండా ఈరోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో కాంట్రాక్టర్లు అయితేనేమి వచ్చేసి స్వచ్ఛందంగా పనులు చేసుకునేదానికి శ్రీకారం చుట్టారు. కాబట్టి పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క కార్పొరేషన్ కూడా వైసీపీ నుంచి ఖాళీ చేయడం ఖాయం. ఖచ్చితంగా కార్పొరేషన్లో 49 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ ఒక్కరికి కూడా డిపాజిట్ కూడా రాకోకుండా చిత్తుగా ఓడించేదానికి తెలుగుదేశం పార్టీగా మేమందరం కూడా కంకణం కట్టుకొని పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏకగ్రీవాలైనటువంటి మీరే ఈ రకంగా మాట్లాడితే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యురాలు ఏ రకంగా మాట్లాడుతుందో మీకు అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే కడప నగరంలో చూసుకున్నట్లయితే చర్చకు ఎక్కడికైనా రావడానికి కూడా మా శాసనసభ్యురాలు గారు సిద్ధంగా ఉన్నారు. ఏ అంశం నుంచి అయినా కూడా చర్చించడానికి మేము టీడీపీ సైనికులుగా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకొకసారి మా యొక్క ఎమ్మెల్యే మీద, జిల్లా అధ్యక్షుడి మీద, కమలాపురం ఎమ్మెల్యే గారి మీద ఏమన్నా ఆరోపణలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆరోపణలు చేయాలా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దానికి తెలుగుదేశం పార్టీ సైనికులుగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ యొక్క వైసీపీ నాయకులకి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీని కూటమి పార్టీ నేతలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం ముందస్తు వేడుకల సందర్భంగా ఈరోజు వేంపల్లె స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి 4 రోడ్ల కూడలి, గాంధీ రోడ్డు, అమ్మవారిశాల వీధి, గాండ్ల వీధి, సాయిబాబా ఆలయం, కడప రోడ్డు మీదుగా జాతీయ జెండాలను చేతపట్టుకుని ర్యాలీగా ముందుకు కదిలారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుభ సందర్భంగా ప్రతి ఒక్కరిలో జాతీయ భావం, ఐకమత్యత, సమానత్వం చాటుతూ ఈ ర్యాలీ కొనసాగింది. ప్రతి భారతీయుడు జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి ప్రోత్సహించడం కోసం, దేశభక్తి, జాతీయ భావం స్ఫూర్తిని పెంపొందించడం కోసం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు శశిభూషణ్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, రామమోహన్ రెడ్డి, వీరభద్ర, అల్లాబకాష్, ఫయాజ్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యకు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షించాలి, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలంటూ నగరంలో జూనియర్ వైద్యులు, వైద్య విద్యార్థుల డిమాండ్. రాష్ట్రంలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం ప్రజలకు అందిస్తూ ముందుకు సాగుతున్న ప్రభుత్వం. ఏగోపల్లి అంగన్వాడీ భవన ప్రారంభోత్సవంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి వెల్లడి. జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తుంటే వైసీపీ నేతలకు ఉలికిపాటెందుకు? వైసీపీ నేతల తీరుపై టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్ ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.